కానీ గతంలో చాలా వరకు చీమ చిటుక్కుమంటే గూడా ఉద్యోగుల తరపున గావచ్చు, నిరుద్యోగుల తరపున గావచ్చు, రైతుల పక్షాన గావచ్చు, అంటే సమాజంలో ఎలాంటి ఇబ్బందులు, సమస్యలు ఎదురైనా గూడా వాటి తరపున మాట్లాడేటువంటి కొంతమంది, నేను వాళ్ళ పేర్లు తీయను సార్. అది బట్ పేర్లేదు. వాళ్ళు అందరూ గూడా నోటికి తాళాలేసుకోవడంతోటి ఇప్పుడున్నటువంటి స్టూడెంట్స్ గావచ్చు, నిరుద్యోగులు గావచ్చు, నిజంగా చాలా ఒక బాధాకరంగా వాళ్ళ బాధని చెప్పుకుంటున్నారు. ఎందుకు మేధావులు అందరూ సైలెంట్ అయ్యిండ్రు? అంటే ఇన్ని రోజులు మా పదవుల గురించి, మాకు రావాల్సిన ఉద్యోగాల గురించి వీళ్ళు ఫైట్ చేయలేదా? వాళ్ళకి సంబంధించిన పదవుల కోసమే ఫైట్ చేసిరా అన్న ఒక క్వెషన్ మార్క్ ఏర్పడింది. సో అట్లాంటి వాళ్ళ గురించి మీరేం చెప్తారు? నిజంగా పారితోషకాలు, పదవులు అనేది వాళ్ళు ఆశించి ఉంటే ఆ పదవులు, పారితోషకాలు ఏ గవర్నమెంట్లోనన్నా పొందొచ్చు. బట్ ఇప్పుడు సైలెంట్ కావడం వెనకాల రీజన్స్ ఏమంటారు? మీరు అబ్జర్వ్ చేసింది కూడా చెప్పండి. అంటే నేను అబ్జర్వ్ చేసినంత వరకు నిశ్శబ్దంగా ఏమి లేరని నేను అనుకుంటున్నా. ఇంతకుముందు మాట్లాడిన వాళ్ళు అనే మాట ఓకే, కానీ ఇప్పుడు అనేక విషయాలు చర్చకు వస్తున్నాయి. అయితే ఇంతకుముందు మాట్లాడిన వాళ్ళను బహుశా అప్పుడున్న ప్రభుత్వం సరైనటువంటి విధంగా గుర్తించలేదు కావచ్చు, లేదా వాళ్ళు ఆశించినటువంటి ప్రయోజనాలు వీళ్ళకి అందించలేదు కావచ్చు. అట్లా ఏదైనా ఉన్నప్పుడు వాళ్ళు అప్పుడు ఆ ప్రభుత్వంలో ఉండేటటువంటి సమస్యలు మాట్లాడినటువంటి సందర్భం అయితే ఒకటి ఉంది, చాలా ఎక్కువగా మాట్లాడినటువంటి సందర్భం కూడా ఉంది. అయితే అప్పుడు కూడా ఆ ప్రభుత్వానికి ఒక 3-4 సంవత్సరాల కాలం వాళ్ళు ఇచ్చారు. ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వానికి కూడా ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాల కాలం ఇవ్వవలసినటువంటి అవసరం తప్పనిసరిగా ఉంటుంది. అయితే ఏ ప్రభుత్వం అయినా కానీ, గత ప్రభుత్వం కానీ లేదా అంతకుముందున్న ప్రభుత్వం కానీ, అంతకుముందున్న రాజశేఖర రెడ్డి ప్రభుత్వం దగ్గర నుంచి మనం మొదలు పెడితే, చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి మొదలు పెడితే, ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వాలు, అట్లనే తెలంగాణ ఏర్పడ్డ తర్వాత ప్రభుత్వాలు, చంద్రశేఖరరావు ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కావచ్చు, ఈ ప్రభుత్వాలన్నీ ఎప్పటికప్పుడు మేధావులను నోరు మోయించేటటువంటి పని చేస్తారు. చంద్రబాబు టైం నుంచి కూడా ఈ ప్రయత్నం నడుస్తూనే ఉంది. అంటే ప్రతి ప్రభుత్వం మేధావుల యొక్క స్వరం బయటకు వినిపించకుండా, ఎందుకంటే మేధావుల యొక్క స్వరం సామాజిక అంశాల్ని లోతుగా విశ్లేషించి ఒక ఉద్యమాన్ని రూపొందించడానికి కావలసినటువంటి ప్రాథమిక ప్రాతిపదిక వీళ్ళు ఏర్పాటు చేస్తారు. కనుక వీళ్ళని ఎప్పటికప్పుడు ప్రభుత్వాలు ఏదో రకంగా స్వరాన్ని మూసేయించడానికి, లేదా తమకు దగ్గరగా చేర్చుకోవడానికి, లేదా పదవుల్లోనో పారితోషికాలతోనో లోబర్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అది గత ప్రభుత్వం చేసింది, ఇప్పుడు చేస్తుంది. అయితే ఇప్పుడు సమస్య ఎక్కడ వస్తుంది అని అంటే, గత ప్రభుత్వం గట్టిగా అరిచిన వాళ్ళు ఇప్పుడు అరవడం లేదు. అది ఇప్పుడు అది సమస్య. గత ప్రభుత్వంలో ఏదో ఒక వెలితిని భావించిన వాళ్ళు ఇప్పుడు ఆ వెలితిని పూడ్చుకుంటున్నారు. అంటే పారితోషికం, ఇప్పుడు 1 కోటి పారితోషికరు అనేది ఎవరైనా ఇస్తారా? ఏ ప్రభుత్వం ఇప్పటి వరకు ఇవ్వలేదు. 1 కోటి రూపాయలు ఇస్తాము అని అన్న తర్వాత చాలామంది నోళ్ళు మోసుకున్న సందర్భం మనకు కళ్ళ ముందట కనబడుతున్నది. కాబట్టి ఇవి ప్రభుత్వాలకు సహజమైనటువంటివే, కొంతమంది అమ్ముడుపోవడానికి సిద్ధంగా ఉన్న మేధావులకు కూడా సహజమైనటువంటి విషయమే. అయితే అప్పుడు ఇప్పుడు ఎప్పుడు మాట్లాడుతున్నటువంటి కొన్ని గొంతులు ఉన్నాయి. ఈ గొంతులు ఇప్పుడు కూడా మాట్లాడుతున్నాయి. ఈ గొంతుల్ని కూడా వాళ్ళు ఉపయోగించుకోవాల్సినటువంటి అవసరం ఇప్పుడు ఉద్యమకారులకు, లేదా ఇప్పుడు సమస్య బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పటి గొంతుల్ని కూడా, లేదా ఇప్పుడు గొంతెత్తుతున్న మేధావుల్ని కూడా ఉపయోగించుకోవాలి.